రెడ్గా ఇంటర్ ఫలితాలు విడుదలకు టైం వచ్చేసింది. ఇక రేపు అనగా ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలైతే విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలైతే విడుదల చేయనున్నట్టుగా పేర్కొన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నట్టుగా ఈ విషయం అయితే తెలిసిందే. ఇక వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా ఇంటర్ ఫలితాలు పొందే అవకాశం ఉందని తెలిపారు మంత్రి లోకేష్. 9552300009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే ఇంటర్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఇక మన మిత్ర యాప్లో కూడా ఇంటర్ ఫలితాలు పొందవచ్చు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను వెంటనే విడుదల చేయాలి అని రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ హరీష్ రావు లేఖ రాశారు. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు అలాగే యాజమాన్యాలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయన్నారు. సరైన భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మిత్తికి అసలు ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి స్కూళ్లు నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక వాడలో విషాదం చోటు చేసుకుంది. ఫార్మా సిటీలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. విధి నిర్వహణలో కార్మికుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. మార్గ మధ్యలోనే కార్మికుడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా రాజకీయాల నాయకులుగా మారారని జనసేన నేత గాది అన్నారు. ఇక తండ్రి హయాంలో ఐఏఎస్లు నాశనం అయిపోయారు, కొడుకు హయాంలో ఐపీఎస్లు నాశనం అయ్యారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ మహిళా నేత కవిత పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతుందని మండిపడ్డారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలైన నువ్వు కూడా పవన్ పైన మాట్లాడుతున్నావని ఆయన ధ్వజమెత్తారు. కొన్ని రోజులుగా చూస్తున్నాం రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ ఏమైంది అనేది రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే గతంలో మంత్రులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి లీడర్ల వరకు కూడా ఏమి మాట్లాడుతున్నారో, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కూడా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళ పై నాయకుడు ఏమైనా బట్టలోడదీస్తానంటాడు, మంత్రులు చేసిన వాళ్ళేమో గుంటూరు కట్టు పక్కన నరుగుతాను, ఇటు పక్కన ఇళ్ల నుంచి లాగుతానంటాడు. మరి మధ్యలో ఉన్న గుంటూరు వాళ్ళని ఏం చేస్తారో చెప్పలా పాపం ఆయన. నేను అనుకుంటే గుంటూరు అంటే వచ్చా అనుకుంటాను ఆయనకి. ఇంకోటి చూసాం నిన్న గతంలో బట్టలొప్ప తీసుకుని తిరిగినాడు. సాక్షాత్ ఎస్పీ ఆఫీసులోనే వీరంగం దృష్టిస్తాడు. అంతమంది పోలీసులు ఉండగా కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఇట్లా ఎవడికి వాడే మరి రాజకీయ నాయకుల్లాగా ఫీల్ అవుతున్నారా వాళ్ళు? చూసాం గతంలో తండ్రి హయాంలోనేమో ఐఏఎస్లు అందరూ కూడా ముద్దాయిలు అయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజున కొడుకు హయాంలో ఐపీఎస్లు అందరూ ముద్దాలు అయ్యి కోర్టుల వెంట తిరుగుతున్నారు. అంటే అక్కడ కూడా పంచుకున్నారు. పెద్ద ఆయన కదా, పెద్ద ఆయన చిన్నాయన. ఆ రోజున ఐఏఎస్లు, ఈ రోజున ఐపీఎస్లు. దీనంతటికీ కారణం ఏంటి? ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? మీరు చేసినటువంటి వ్యవస్థల్ని నాశనంలో చేసినటువంటి భాగం కదా ఇదంతా. ఆ రోజున మీరు చెప్పుకున్న మహానాయకులు అనేటప్పుడు ఆ రకంగా నాశనం చేశారు. ఇవాళ సింహము, పులులు, మగధీరుడు అని చెప్పుకునే ఈ యొక్క నాయకుడు హయాంలోనేమో
ఐపీఎస్లందరినీ కూడా బలి చేసి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి నాశనం చేసి ఇవాళ మళ్ళా తిరిగి అదే పోలీస్ వ్యవస్థ మీద ఇష్టానుసారంగా మాట్లాడతాం. నువ్వు మాట్లాడే దాని విధంగానే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, వీళ్ళ కార్యకర్తలా పనిచేస్తున్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు నీ యొక్క నిర్వాహకం వల్లే కదా ఇవాళ ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది ఐపీఎస్ల మీద కేసులుంటే వాళ్ళు రోజు హైకోర్టు చుట్టూతా ముందస్తు బెయిల్ కోసం తిరుగుతున్నారు, ఎంతమంది విచారణకు హాజరు కాకుండా తప్పుకుని తిరుగుతున్నారు. ఇదంతా తమరు ఘనకార్యాలే కదా. మీరు గతంలో చేసినటువంటి వ్యవస్థ ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి భద్రాచలం విజయవాడకు అక్రమంగా తరలిస్తూ ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 1 కేజీ 110 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లుగా పోలీసులైతే తెలిపారు. ఇక నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. నిందితుడు లంకపల్లి గ్రామానికి చెందిన బోయిన వెంకటరమణగా పోలీసులు గుర్తించారు. అనంతపురం జైలర్ వేధిస్తున్నాడు అంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడం ఏపీలో సంచలనంగా మారింది. ఆన్లైన్లో న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్నాడని, జైలర్ నారాయణ తరచూ తనకు కాల్స్ చేస్తూ మాటలతో హింసిస్తున్నాడని యువతి వాపోయింది. దీంతో జైలర్ పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇదే విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ, ఐజీ, డీఐజీకి విశాఖ సిపి లేఖ ద్వారా తెలియజేశారు. ఒక రాత్రి ఒక లేడీ కాల్ చేశారండి, ఇలా నన్ను వేధిస్తున్నారని చెప్తే నేను ఎవిడెన్స్ పంపమని చెప్పాము. ఆ ఎవిడెన్స్ పంపించిన తర్వాత నేను అది విచారణ చేసి అది నిజమని నాకు తెలిసింది. అప్పుడు నేను కేసు కట్టమని చెప్పాము. ఆ కేసు కట్టి తర్వాత అనంతపూర్కి బృందం పంపడం జరిగింది. ఆ వ్యక్తి ఫెరార్ అయ్యారు. ఇప్పుడు 9వ తేదీ ఆ వ్యక్తి సరెండర్ అయ్యారు. అతనికి 41A CRPC నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళా కోర్ట్ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారని. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలో అతని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. పోయిన నెల 22వ తేదీ కేసు కట్టడం జరిగింది. తర్వాత అతను ఫెరార్ అయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ బెయిల్ వచ్చిన తర్వాత అతను 9వ తేదీ పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేశారు. మేము అతని మీద 41A CRPC నోటీస్ సర్వ్ చేశాము. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది వేగంగా. త్వరలో అతని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. వైజాగ్లోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. అక్కడ వేగంగా దర్యాప్తు కొనసాగుతుంది. అది అతను ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ప్రిజన్స్ డీజీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు అతని మీద శాఖాపరమైన చర్య ఎలా తీసుకుంటారు మాకు అది ప్రిజన్స్ డిపార్ట్మెంట్ చూడాలి. ఇప్పుడు 7995095799 ఇది నా సెల్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఆల్ లేడీస్కి, వైజాగ్లో నివసిస్తున్న లేడీస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే నేరుగా నాకు కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వికారాబాద్ జిల్లాలోని మహావీర్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్వరం వచ్చిందని ఓ వ్యక్తికి టీబీ మందులు ఇచ్చి పంపించిన వైనం అందరినీ కలకలం రేపింది. నారాయణపూర్ గ్రామానికి చెందిన అంజయ్య గత 15 రోజుల క్రితం దగ్గొస్తుందని మహావీర్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చాడు. అయితే డాక్టర్స్ ఎలాంటి వైద్యం చేయకుండానే టీబీ మందులు ఇచ్చారని బాధితుడు తెలిపాడు. 15 రోజులుగా మందులు వాడినా దగ్గు తగ్గకపోగా మరింత ఎక్కువైందని, చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడంతో అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి టీబీ లేదని నిర్ధారించారని కుటుంబ సభ్యులు చెప్పారు. టీబీ పరీక్షలు చేయకుండా సంబంధిత బాధితునికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో వైద్యం వికటించి శరీరంలోని కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయటం లేదని వైద్యులు తెలిపారు. తాము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇక తన భర్తను ఎలాగైనా బతికించాలని బాధితుడి భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం చేయమంటే నాకు తెలియదు, మీరు తీసుకోమండి ఇదే అంటున్నారు వాళ్ళు. మొన్న వచ్చిన తీసుకొచ్చినారు ఏమన్నా మాదే బాధ్యత అని చెప్పారు 3 రోజుల రోజు. ఈరోజు ఏమంటున్నారంటే తీసుకోమండి మీరే తొలకపోయి మంచి చూపించుకోండి హైదరాబాద్లో మీరు మీతో తీసుకోమండి మీరు ఫస్ట్ అంటున్నారు ఆయన. మేమేమంటున్నామంటే టాబ్లెట్ ఇచ్చింది కదా ఆ డాక్టర్ పిలిపియండి, మీరు పిలిపిస్తే మాకు ఏమని తెలుస్తుంది అంటే ఆయనకు పిల్లలు లేరా, వాళ్ళు లేరా, వాళ్ళ ఇంటికి పోయినా అని అంటున్నాడు.
ఫోన్ ఇచ్చా పెట్టినా అంటున్నాడు. మేము ఎంత అడిగినా అదే మాట చెప్తున్నాం. తోలుకొచ్చి మంచిగా చేయించాం. మేము మా నాన్నకి ఇట్లా జ్వరం ఇచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈయన తగ్గుతుందని చెప్పి వీళ్ళు టెస్టులు చేసారు. టెస్టులు చేసి టీబీ ఉందని చెప్పి మాతో చెప్పారు, కానీ రిపోర్ట్లలో టీబీ లేదు. ట్యాబ్లెట్లు మాత్రం ఇచ్చారు వాడుకోమని చెప్పి. ట్యాబ్లెట్లు వాడినాక 1 వీక్ నుంచి రియాక్షన్ అయింది. ఆ రియాక్షన్ అయిందని చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చిన కూడా ఏదో ఒక మందులు ఇచ్చారు. అది రుద్దిన కొద్ది కూడా తగ్గలేదు. మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ వచ్చినాం. అట్లనే వాళ్ళు మందులు చెప్పారు, కానీ అసలు ఈ మందులు ఎందుకు వస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కాలేదన్న. మేము ఏం చేసినామంటే మా నాన్న బాధ భరించలేక ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలికి తీసుకుపోయినాం. గచ్చిబౌలికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్లు అన్నీ చేసి చూసిన తర్వాత టీబీ లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు లేదని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమైనా సరే మేమే బాధ్యత భరిస్తాము, మంచి చేసి పంపిస్తామని చెప్పి 2 డేస్ అవుతుంది అడ్మిట్ చేసుకొని. ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి ఏం చెప్తారు అంటే మంచిది అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయనకు బాగలేదు, తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఆయన హైదరాబాద్ హాస్పిటల్ కన్నా తీసుకోండి అని చెప్పి చెప్తున్నా. సామాన్యంగా ఏంటంటే ఇప్పుడు మేము ఏదో చేసి హైదరాబాద్ పోయినాం కాబట్టి మాకు ఇది మామూలుగా బయటపడ్డది. మామూలుగా ఎవరు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియక ఈ హాస్పిటల్ ఖర్చు తక్కువైతుందని చెప్పి ఇక్కడ వచ్చి మంచిగా చేయించుకున్నారు అని చెప్పి వస్తారు. వచ్చినాక వాళ్ళు ఏది కూడా ఊహించకుండా చూసుకుని పోతే వీళ్ళు బయట చూపించుకోకుండా ఇదే ట్యాబ్లెట్లు వాడితే వాళ్ళ మనసులో పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు తెలిసో తెలియక చేస్తారా, వీళ్ళు కావాలని చేస్తారా? ఒకసారి అంతా కూడా గమనించాలి. హాస్పిటల్ తక్కువలో ట్రీట్మెంట్ అవుతుందని చెప్పి అందరికీ మహావీర్ హాస్పిటల్కి వస్తారు, కానీ మహావీర్ హాస్పిటల్లో మాత్రం అసలు డాక్టర్లు ఎవరు కూడా టైంకి ఉండలేరు. ఎవరో కాంపౌండర్ తోటి, నర్సులతోటి, జూనియర్ డాక్టర్ తోటి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్. విజయనగరం జిల్లా పూసపాటి రేఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి బైక్ పైన వెళ్తున్న భార్య భర్తలు అదుపు తప్పి కింద పడ్డారు. ఘటనలో భార్య నాగలక్ష్మి అక్కడికక్కడికే మృతి చెందగా భర్త భార్గవరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముస్లిం మైనార్టీలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీలకు కల్పించిన హక్కులను భంగం కలిగించేలాగా వక్ఫ్ బిల్లు ఉందని మండిపడ్డారు. అయితే రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కూటమి ప్రభుత్వం తూట్లు పొడిస్తోందని ఆరోపించారు. ఇక వక్ఫ్ సవరణ 2025 చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోకుంటే రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ముస్లిం మైనార్టీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.